నమస్కారం. దిదర్గంజ్ నుంచి పబ్లిక్ కుమారి. మీ అందరికి స్వాగతం. ఈ రోజు న్యూస్ లో దిదర్గంజ్ లో ఉన్న పల మనుషుల్ని చూడబోతున్నారు. ఇదిగో ఈ పాన్ మసాలా అంకల్. నెక్స్ట్ మా ఏరియాలో తారంటించాడండి. తారాంటి. ఇందులో విషయం ఏంటంటే పాన్ మసాలా అమ్ముతున్న కొట్ట అంకల్ రోజు తారా ఆంటీకి స్వీట్ పాన్ ఇస్తూనే ఉంటాడు. ఇంతవరకు ఇది ఎవరు చెప్పలేదు, కానీ పబ్లిక్ చెప్తే ఇది కరెక్ట్ గా ఉంటుంది. కాస్త ఆగు. ఇలా చూడండి, వాళ్ళకు కోపం వచ్చేసింది. అయితే నేను నిజం చెప్తున్నాను. నేను వేసే న్యూస్లు అన్ని నిజం. అదే పబ్లిక్ కుమారి. చూస్తూనే ఉండండి. మనం మళ్ళీ కలుద్దాం. దిదర్గంజ్ పాట్నా పబ్లిక్ కుమారి. పాట్నాకే ప్రైడ్ తెలిసిందా? నువ్వు చాలా లక్కీ. అందుకే నేను నీ వెంట తిరుగుతున్నాను. సరే చెప్పు, ఎన్నింటికి మీట్ అవుదాం? 12ంటికా? రాత్రిపూట? సరే 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 అయితే నేను చెప్పింది చెయ్యి. 12ంటికి షార్ప్గా రావాలి, సరేనా? అరే షార్ప్ అంటే కరెక్ట్గా వచ్చాయని చెప్తున్నాను, మిస్ అవ్వకూడదు, సరేనా? అలాగే. ఐ లవ్ యూ టూ. గుర్తుంది కదా? 12ంటికి కరెక్ట్గా వచ్చాయి. భలే. హలో. మళ్ళీ బెండకాయలా? పొద్దునేనా? తిని చిరాకొస్తుంది. వేరే ఏది వండటం తెలీదా? మీకు అంత బాధ్యత ఉంటే త్వరగా ఇంటికి రండి. అలా వచ్చేటప్పుడు కాస్త కాయగూరలు తీసుకురండి. కాయగూరలు కొనుక్కొచ్చే టైం నాకుందా ఏంటి? వీడి ఇంట్లో ఊరికినే ఉన్నాడు కదా, వెళ్ళి కొనుక్కురావచ్చుగా. లేదు, నేనే తీసుకొచ్చాను. బెండకాయ చీప్గా దొరికింది, అందుకే తెచ్చాను. ఆ బెండకాయల రేటు బాగా ఎక్కిపోయినాయి అంటే చాలా బాగుంటుంది. మీరెప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటారు, మిగతా వాళ్ళ గురించి కాదు. ఇలాగే నిప్పు వెగిస్తూ ఉంటే ఫ్యామిలీ బతికేమవుతుంది? నిన్ను వచ్చేసేవా? రోజంతా ఎండలోనే తిరుగుతూ ఉండు. నువ్వు కలర్ తక్కువైపోతే ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు. సన్ స్క్రీనే వేసుకొని వెళ్ళాను, అందుకని ఏమి కాదు. ఎందుకమ్మా ఏదో ప్రోడక్ట్లు కొనుక్కొని నీ అందాన్నే చెడగొట్టుకుంటున్నావు? నువ్వు అందంగానే ఉన్నావు కదా. కాస్తే అందంగా ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఎగతాలు చేస్తారో తెలుసా? అందుకు మీరే కారణం. మీరు కూడా అమ్మలాగే తెల్లగా ఉంటుంటే నేను కూడా తెల్లగా పుట్టుండేదాన్ని. ఎక్కువ మాట్లాడుతున్నావు. వెళ్ళు కాలు చేతులు కడిగి భోంచేయి. చూసారా, కలర్లో క్యారెక్టర్లో మీలాగే ఉంది. నువ్విచ్చే గిఫ్ట్లన్నీ ఓకే, కానీ మన ఫ్యూచర్ గురించి నువ్వేం ఆలోచించావో చెప్పు. ఏంటి? నీ ఫ్యూచర్లో నేనున్నాను కదా. హే, ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్? నాకేమనిపిస్తుందంటే నీ పాస్ట్ అది ఎగ్జిస్టెన్స్. ఎక్సిస్టెన్సా? నువ్వు కరెక్ట్గా చెప్పావా? సరే, నీ విషయంలో నా ఎక్సిస్టెన్స్ ఎలా వచ్చింది? అదేంటంటే మాన్సి, ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, అది మా ఊర్లో జరిగే కథలు. అదొక ఘాట్లో చూశారు. ఎగ్జామ్ ఫామ్ ఇచ్చేసి వచ్చావా? పనిని తప్పించుకోవడానికి మంచి ఉపాయమే ఆలోచించావులే. ప్రపంచంలో ఉన్న మంచి మంచి ఎగ్జామ్స్ అన్నీ తను మాత్రమే చేస్తుంది. నేను మాత్రం ఇంట్లో పని చేస్తూ ఉండాలి. కోడలా నువ్వుగా ఇంజనీర్ అవుతావా? తను చదువుతుంది, తను అవుతుంది. అయితే ఏంటి? తను ఏం చదువుతుంది, ఎలా చదువుతుంది తెలుసు. నన్ను ఊరికే గెలక్కండి, అదే మంచిది మీకు. ఏమ్మా కోడలా, ఎందుకు అత్తగారిని అలా మాట్లాడతావు? అలాగా? ఎవరితో ఎలా మాట్లాడాలో మీ కోడలికి చెప్పడానికి మీరు ఇప్పుడు క్లాస్ తీయబోతున్నారా? అలా అయితే అందులో కొంచెం మీ అమ్మాయి కూడా నేర్పిస్తే బాగుంటుందిగా. అప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అనవసరంగా నువ్వు ప్రతిదానికి ఎందుకు గొడవ పడతావు? రోజు ఇలా చేయకపోతే నీకు నిద్ర పట్టదా? గొడవ ఇష్టపడ్డం లేదు కదా, అయితే తన్ని నాతో పాటు వచ్చి కిచెన్లో పని చేయమనండి. ఈ కుటుంబం మొత్తానికి నేను ఒక్కదానే వంట చేయలేను. ఎప్పుడు నేనే నిన్ను భరిస్తూ ఉన్నాను, ఇప్పుడు ఈ పని చెడగొడుతున్నావా? ఇలా చూడండి, నేను ఇక్కడ పనిచేసేటప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చారు. డబ్బుకిచ్చారు, ఊరికే ఏమి ఇవ్వలేదు. ఇది నా స్థలం, నేను ఏం కాలనా చేస్తాను. నేను అనుకున్నది చేస్తాను. మీ ఊరికే కూర్చుంటావా ఏంటి? భయపడతావు అనుకుంటున్నావా? రోజంతా మీ వాళ్ళతో కూర్చుని ఊరికే టైంపాస్ చేస్తున్నావా? ఇక్కడ ఏమంటున్నారండి మీరు? ఇలా మాట్లాడడం ఏమాత్రం న్యాయంగా లేదు. నువ్వు మాట్లాడుతురా, యువతలరా. ఇలా చూడండి, ఇది నా ల్యాండ్, నేను ఖచ్చితంగా ఇది కడతాను. మీరు ఏమన్నా చేయండి, నేను ఇక్కడ ఒక లెటర్ని కట్టే తీరుతాను. వద్దు, చెప్తే విను. వద్దు, బుల్లెట్ ని దించేస్తాను, జాగ్రత్త. నువ్వు ఎలా కడతావో నేను చూస్తానులేరా. వాళ్ళు వదిలేయండి, మేము పోలీసులకు ఫోన్ చేస్తాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది.
బాగుంది. వద్దు వద్దు. నువ్వు పోలీసులు పిలుస్తావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు నాశనం చేస్తే వద్దు, చెప్పేది విను. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలు నోరు తెరవకూడదు. అలా లేకపోతే పెద్దవాళ్ళకి పడాల్సిన శిక్ష చిన్నపిల్లలకి పడిందంటే నువ్వేంట్రా పెద్ద పోటుగాడివా? మీ వాళ్ళందరినీ నరికి ఇక్కడే పాతేస్తాను, జాగ్రత్త. ఈ కథ బీహార్లో ఉన్న పాట్నా సిటీలో ఉన్న ఇద్దరు అమ్మాయిల గురించిన కథ. ఇద్దరి వయసు వేరే వేరేనా చెప్పాలి. ఒక అమ్మాయికేమో 19 ఏళ్లు, తన పేరు ప్రియా. పాట్నాలో ఉత్తరాన ఉన్న దానాపూర్ అనే ఊళ్ళో ఉంటున్నారు. ఇంకొక అమ్మాయి 11 ఏళ్ల బబ్లీ. తన సొంత ఊరైన పాట్నాలో వీళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరి జీవితాలు వేరువేరు, అలాగే లైఫ్ స్టైల్ కూడా వేరే అనే చెప్పాలి. కానీ ఏదో ఒక చోట ఇద్దరు తలరాత వల్ల ఇంకా దురదృష్టం వల్ల కూడా ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పచ్చు. సార్, ఈ అమ్మాయి పేరు పబ్లి. 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఇల్లుంది. తన కోసం అందరూ వెతుకుతున్నారు, కానీ బాడీ ఇక్కడ దొరికింది. ఈ అమ్మాయిని నిర్బంధించి ఎవరో తీసుకొచ్చారు. మనుషులు లేని చోటుకి తీసుకొచ్చాడంటే ఖచ్చితంగా రేప్ చేసే ఉంటాడు. 1 నిమిషం సార్, నువ్వు ఇక్కడంతా విచారించు. మనం పిల్ల ఫ్యామిలీని వెళ్ళి కలుద్దాం. బబ్లీ అక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి అవకాశమే లేదు. తనని మీరు చివరిగా ఎప్పుడు చూశారు? నేను తను ఉదయాన్ని చూశాను. ఉదయం అంతా బానే ఉనింది. ఓరి దేవుడు, హీరోయిన్ లాగా మేకప్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆడుకోవడానికి ఇంత మేకపా? సరే, ఏంటిది? ఇదెందుకు వేసుకుని వెళ్తున్నావు? ఇదెంత కాస్ట్లీ తెలుసా? కనపడకుండా పోతే తీసేయ్. అదెలా కనిపించకుండా పోతుంది? నా ఫ్రెండ్స్ నేను చూపించాలి. ఏ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళింది? సార్, ఈ ఏరియాలో ఉండే కుర్రాళ్ళే అయి పనిచేస్తుంటారు సార్. మేము వాళ్ళని అడిగాం, కానీ ఎవరు రాలేదంటున్నారు సార్. కానీ నేను ఫోన్ కూడా చేశాను సార్, అయినా తన నంబరు స్విచ్ ఆఫ్ వస్తోంది సార్. ఫోనా? తన దగ్గర ఫోన్ ఉందా? అవును సార్, తనకు వీడియోలు తీయడం, గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. అందుకే మేము తనకు ఒక ఫోన్ కొనిచ్చాం. కానీ క్రైమ్ సీన్లో ఏమి ఫోన్ దొరకలేదే. తర్వాత తన బాడీలో లాకెట్ కూడా లేదు. శోభా, 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 బబ్లీ, మన బిడ్డకి ఏమైంది? ఈయనెవరు? సార్, ఈయన మా అన్న, బబ్లీ వాళ్ళ అన్న. మీరు ఎక్కడున్నారు? సార్, పని మీద నేను కొంచెం బయట ఊరు వెళ్ళాను సార్. బయటికి వెళ్ళాను సార్ నేను. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్, మాకు ఎవరి మీద సందేహం లేదు సార్. బబ్లీ, వీళ్ళెవరూ మాట్లాడే పరిస్థితిలో లేరు. చుట్టుపక్కల వాళ్ళని అడుగు. ఎవరితోనైనా అమ్మాయి క్రైమ్ సీన్కి వెళ్ళిందా అని అడుగు. ఇంకా తన ఫ్యామిలీ విషయాలన్నిటినీ కలెక్ట్ చెయ్యి. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 2 యాంగిల్లోనూ వర్కౌట్ చేయి. సార్, 11 ఏళ్ల బబ్లీ తన చురుకుతనం వల్ల ఆ ఏరియాలో చాలా పాపులర్గా ఉంది. కానీ ఈ కేసుకి తన యాటిట్యూడ్కి సంబంధం ఉందని చెప్పాలి. సమయం అనుకూలంగా లేదు. సార్, మనం బబ్లీని ఎవరో రేప్ చేశారనుకున్నాం, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలాంటిదేం లేదు సార్. మరణానికి కారణం? తన తల మీద 4-5 ఇంచుల గాయం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తే తన తలని ఎక్కడో స్ట్రాంగ్ గా కొట్టారు, అందుకే తను చనిపోయింది. ఇంకేదైనా తెలిసిందా? సార్, వీళ్ళ అమ్మా నాన్న రిలేషన్షిప్ ఏమంతా బాగోలేదు, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఏ విషయం కోసం? నేను ఇన్ఫార్మర్లకు చెప్పాను సార్. ఆ తర్వాత తెలిసింది ఈ బబ్లీ ఫాదర్ ఉమేష్ సోన్పూర్లో ఉండే ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారని తెలిసింది. ఉమేష్ నా హస్బెండ్తో కలిసి పనిచేస్తూ ఉంటారు.
1 సంవత్సరం ముందు నా భర్త చనిపోయారు. ఆయన పోయిన తరువాత ఉమేషే నన్ను బాగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా తను నాకు క్లోజ్ ఫ్రెండ్ కూడా. చూడండి, నాకు తెలుసు ఆయన ఇక్కడ చాలా రోజులు ఉన్నారు. మీరిద్దరూ ఫ్రెండ్సా లేక? అంటే మా బంధం స్నేహాన్ని దాటిపోయింది. ఇందులో నీ భాగం ఏమీ లేకపోతే మొత్తం ప్లాన్ చేసింది సోనాక్షియా? సోనాక్షికి నా వైఫ్ వల్ల ఏ ప్రాబ్లం లేదు, నా బిడ్డ వల్ల కూడా ఏ ప్రాబ్లం లేదు. మీ భార్య శోభకి ఏదైనా సమస్య ఉండొచ్చు కదా. గత 1 సంవత్సరంగా మీకు శోభకి అసలు ఏం పడట్లేదు. అవును సార్, దానికి కారణం సోనాక్షి కాదు. నాకు శోభకి గొడవ రావడానికి కారణమే సోనాక్షి ఇంటి వాళ్లే సార్. ఏంటది? శోభ తమ్ముడు పవన్, వాడికి చాలా ఆశ ఎక్కువ సార్. అరే అలాంటిదేం లేదు మామ, మీరు అనవసరంగా. నువ్వు నోర్మి, అస్సలు నీకు బుద్ధి అనేదే లేదురా. మీ మామయ్య గారి ఆస్తి అంతా అమ్ముకొని మొత్తం తినిపారేసే కదా. అది సగం తమ్ముడికి, మిగతాది చెల్లికి ఉంటుందిరా. ఇప్పుడు ఎవరింటి సొమ్ము ఎవరు తీసుకుంటున్నారు? అదే మావయ్య గారి ఆస్తిని సగం వరకట్న కింద ఇచ్చేశారు కదా. ఇప్పుడున్న కొద్దో గొప్ప కూడా లాగేసుకోవాలనుకుంటున్నారా? ఆశకి హద్దు లేదా? ఇప్పుడు ఈ ఆస్తి కూడా లాగేసుకుంటారా? నాకు ఆశ ఎక్కువ, నాకు ఆశ ఎక్కువ ఉంటావా? ఇంక పైన మా ఇంటి పక్కకి ఎవరైనా వచ్చారంటే వాళ్ళని నేను చంపేస్తాను. బయటికి వెళ్ళను అందరూ. దాని తర్వాత నేను శోభ వాళ్ళ ఇంటి పక్కకే వెళ్ళలేదు సార్. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇక్కడే పట్నాలో, దానాపూర్. బొబ్బులిని చంపేశారా? తెలియలేదు ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో. జనవరి 6వ తారీఖున ఆమెను చంపారు. ఆమె హత్య గురించి మీకు అసలు నిజంగా ఏమీ తెలీదా? లేదు సార్, నిజంగా మాకేం తెలియదు సార్. చాలా రోజులుగా మేము అది తెలుసుకొని బాధపడుతున్నాం. ఎటువంటి బాధ? సార్ అది నేను మీకు చెప్తాను. ఆ విషయం ఇంకెవరన్నా మీకు చెప్పి మీరు తెలుసుకునే ముందు అది నేనే చెప్పేస్తాను. ఏ రోజైతే బబ్లీని చంపారో నా చిన్న కూతురు ప్రియా కూడా కనపడకుండా పోయింది సార్. కానీ మీ పెద్ద కూతురు శోభ ఏం చెప్పలేదే మీ చిన్నమ్మాయి కనిపించట్లేదని? మేము అది ఎవరికి చెప్పలేదు. మీ అమ్మాయి ప్రియ కనిపించకుండా పోయింది. అట్లీస్ట్ రిపోర్ట్ అయినా చేసి ఉండొచ్చు కదా. సార్, వయసు పిల్ల కనపడతలేదని చెప్తే ఎవరు సార్ నమ్ముతారు? ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ప్రియా అలా కనిపించకుండా పోయిందని కారణం ఉందా? ఆ అమ్మాయి జీవితంలో ఎవరైనా అబ్బాయి ఉన్నాడా? ఇలా చూడండి సార్, అటువంటిది ఏదీ లేదు సార్. కానీ నాకు ఒక విషయం బాగా తెలుసు. తను ఇష్టపడిన చోటికి తను ఒక్కతే వెళ్ళొస్తుంది సార్. ఎందుకంటే తను అలా కనపడకుండా పోవటానికి ఒకరోజు ముందు పెళ్లి కొడుకుంటి వాళ్ళు తన చూడటానికి వచ్చారు. నాకు పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం లేదు, నేను ముందే చెప్పాను. నేను ఇంజనీర్ చదవాలి, నన్ను వదిలేయండి. నువ్వు ఇంజనీర్ చదువు, డాక్టర్ అవ్వు, సైంటిస్ట్ అవ్వు, ఏదైనా అవ్వు. ముందు మా తలపైన ఉన్న భారాన్ని దించేసేయమ్మా. నేను ఇక్కడ ఉండడం తినడం మీకు కష్టంగా ఉంటే దయచేసి చెప్పేసేయండి, నేను వెళ్ళిపోతాను. నేను కావాలంటే హాస్టల్కి వెళ్ళిపోతాను. ఒక దూడలాగా నన్ను ఎవరికో ఒకరికి కట్టి పెట్టాలనుకోకండి మీరు. నన్ను వదిలేయండి. 4 ముక్కలు చదవగానే కొవ్వు పట్టిందా నీకో? మమ్మల్ని ఎదిరించి మాట్లాడతావా? నీ లైఫ్ పాడు చేశామా? వాళ్ళు నీకు ఏ సంబంధం అయితే మాట్లాడారో అక్కడే జరుగుతుంది, సరేనా? ప్రియా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. తను చదువుకోవాలనుకుంది, అందుకనే ఎక్కడికో వెళ్ళింది. ఒకవేళ ప్రియా కనిపించకుండా పోయిన నిజమైన కారణం దాస్తున్నారా? లేదు సార్, మేమే విషయాన్ని అసలు దాచలేదు. ఎప్పట్లాగే నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. నేను కాలేజీకి వెళ్తున్నాను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, నాకు గుర్తుంది, వచ్చేటప్పుడు బీడే తీసుకొస్తాను, సరేనా? ఏంటి ప్రియా కనపడతలేదా? అవును, బబ్లీని హత్య చేసిన రోజే ప్రియా కనిపించలేదు. బబ్లీ హత్యలో ప్రియా హ్యాండ్ ఉందా? లేదు సార్, ప్రియాకి బబ్లీ అంటే చాలా ఇష్టం. శోభా, నువ్వు నోరు మూసుకున్నావేంటి? ప్రియా కనిపించకుండా పోవడం ఒక రహస్యంగానే మిగిలిపోయింది. పోలీసులు ప్రియా ఇంకా బబ్లీ వాళ్ళిద్దరిలోనూ విచారణ మొదలుపెట్టారు. ఇలా కొనసాగుతూనే ఉంది. ఆ సమయంలో ఉమేష్ కుటుంబంలోని ఇంకొక రహస్యం బయటికి రావడం జరిగింది. ఆ సమాచారం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ గొడవ పెద్దదైంది కదా, ఉన్నట్టుండి తుపాకీ తీసుకునేంతగా, పిల్లని భయపెట్టడం వరకు. అప్పుడు కూడా మీ ఇద్దరికి అనుమానం రాలేదా ఏంటి? సార్, మేము కూడా అంతా చెప్పేద్దామని అనుకున్నాం సార్. కానీ మీరు మమ్మల్నే సందేహపడుతున్నారు కదా, అందుకనే నేను ఏది చెప్పలేదు సార్. ఈ చిన్న గొడవ కోసం
తన కూతుర్ని చంపేస్తానా? ఇలా చూడండి ఇన్స్పెక్టర్, వాడికి పిచ్చి. తుపాకీతో తిరుగుతున్నావా? అందుకే నీ మీద అన్ని ఎఫ్ఐఆర్లున్నాయి. భూ అపహరణ కేసు నీ మీద ఉంది. నరేష్ బ్రిజేష్ కనిపించట్లేదు. సార్ మీరే ఆలోచించండి. ఒకవేళ ఈ పని మేమే చేయాలనుకుంటే మేమెందుకు కోర్టుకి వెళ్తాం? ఇక ఇలాంటి సమస్యలు రాకూడదనే మే వెళ్ళి ఒక లాయర్ని కలిసాం. ఆ డాక్యుమెంట్ చూపించు. అయితే బబ్లీని ఎవరు చంపుంటారు? ఆ హత్యకి మీకు సంబంధం ఉందంటే జీవితాంతం మీరు బయట ప్రపంచాన్ని చూడలేరు. తర్వాత నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళకూడదు. సార్, ఆ కేసులో ఎప్పటికీ సమస్యలు వస్తున్నాయి. నాకు ఈ కేసులో ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. లఖన్, శంకర్ వీళ్ళిద్దరూ బబ్లీని చంపినట్టయితే ప్రియా ఎందుకు కనిపించడం లేదు? ఈ కేసులో ప్రియా ఐ విట్నెస్ అయ్యుండొచ్చు. అయితే ప్రియాని వీళ్ళిద్దరూ బ్రతకనివ్వరు. ప్రియా గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు సార్. నేను ప్రియా కాల్ రికార్డ్ చెక్ చేశాను. అఫైర్ ఉన్నట్టుగా ఏం లేదు సార్. ఒక విషయాన్ని మనం కనిపెట్టి తీరాలి. ప్రియా ఎక్కడుందో చూడాలి. ఎవరో కావాలనే వలవేసినట్టుగా ఉంది. అప్పుడే బబ్లీ హత్యకి ప్రియాని మనం అనుమానిస్తాం. నిజమైన నేరస్తుడు ఎస్కేప్ అయిపోదామని ప్లాన్ చేశాడు. సార్, ప్రియా ఇంట్లోంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రియా వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అత్తగారింట్లో మిగతా వాళ్ళకి అసలు పడదట సార్. వాళ్ళు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారట. అరే ఎందుకు సార్ ముక్కు ఎక్కడుందంటే చుట్టూ చూపిస్తున్నారు? అడగాల్సిన విషయం ఏదో ముఖం మీద అడగండి. వీళ్ళకి నేను మాత్రమే కాదు, అందరూ శత్రువులే. మా అత్తగారింటి వాళ్ళందరూ చాలా దారుణమైన వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లియర్ గా చెప్పండి. అయ్యో సార్, వీళ్ళు నా విషయంలో చాలా అన్యాయం చేశారు. పెళ్లికి ముందు నాతో ఏమన్నారు తెలుసా? మా ఆయనకి గవర్నమెంట్ పని అని. అది నమ్మి మా నాన్న పాపం 7 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చి మరీ పెళ్లి చేశారు. ఇది సరిపోదన్నట్టు మా అన్నయ్య ఫ్రిడ్జ్, టీవీ, డైనింగ్ టేబుల్ అంటూ ఇలా చాలా వస్తువులు వీళ్ళకి మొట్ట చెప్పారు. అని అసలు నిజం తర్వాతే తెలిసింది సార్. ఎలాంటి గవర్నమెంట్ పని కాదంట. లేదు సార్, నేనేం అబద్ధం చెప్పలేదే. పెళ్లికి ముందుగానే నా రిటర్న్ ఎగ్జామ్స్ అన్నీ నేను రాశాను కదా. అది నేను పెళ్లి తర్వాత ఇంటర్వ్యూలో ఇరుక్కున్నాను. పెళ్లిలో నేను ఏదైతే తీసుకున్నానో మా మామయ్య అన్నీ తిరిగి తన పేరు మీద రాయమన్నారు సార్. పెళ్లి తర్వాత తన జీవితం నాశనం చేశారు సార్. అంటే భార్యను అనుమానిస్తున్నావా? అందుకే ప్రియాని. లేదు సార్, నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకేం చెప్తున్నావు? అరే ఆయన ఎందుకు చెప్తారండి? ఆయన నోటితో చెల్లెల గురించి కొంచెం కూడా తక్కువ చేయరు. నిజమేంటో నేను మీకు చెప్తానుండండి. అంటే ప్రియా తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది. అలాగా? అయితే ప్రియా బాయ్ ఫ్రెండ్ ఎవరు? అది నాకు తెలీదు సార్. కానీ ప్రియా ఉంది చూసారా, చాలా మొండిది. కాలేజ్ ఎగ్జామ్స్ అంటూ చదువు పేరు చెప్పి ఎప్పుడు చూసినా బయట తిరుగుతూనే ఉంటుంది. రాత్రి సమయంలో బయట నుంచి ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది నవ్వుతూ. ప్రియా, నైట్ టైంలో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు ఊరికే నన్ను ప్రశ్నలు అడగండి. నేను నీకు ప్రశ్నలు వేయడం లేదు, టీ తీసుకుని వచ్చాను. అయితే ఇన్వెస్టిగేషన్ టైంలో ప్రియాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టుగా తెలియలేదే. ఒకవేళ మా దగ్గర ఏదైనా దాస్తున్నారా? వీటన్నిటినీ కప్పేసుకున్నది వాళ్లే సార్. మిమ్మల్ని ఎలా తిప్పిస్తున్నారో చూస్తున్నారు కదా. ఇప్పటికీ మీరు మోసపోయి నించున్నారు. నేనేమంటున్నానంటే తను ఎక్కడో ఒక దగ్గర దాక్కుని ఉంటుంది సార్. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎవరి మీద పగ తీర్చుకుందామా చూస్తుంటుంది. ఎన్నింటికి కలుద్దాం? సరే, ఓకే. ఐ లవ్ యూ టూ. ఏంట్రా, పోలీసులు ఎందుకని నీ ఇంటికి రావాలి? మాకేం తెలుసు, మేమేం కంప్లైంట్ ఏం చేయలేదు. ఇలా చూడు, ఒక్క విషయం అర్థం చేసుకో. 4 సంవత్సరాల కిందట కథ కెలికేవనుకో, ఇప్పుడు నీ కూతురు కనిపించట్లేదు. తర్వాత నీ భార్య, నీ తమ్ముడు, అందరినీ గొయ్యి తవ్వి పాతేస్తాను. జాగ్రత్తగా ఉంది. ప్రియా వాళ్ళ వదినకి ఏమీ సెట్ అవ్వదంట కదా. సోషల్ అకౌంట్ని చెక్ చేయడం ఎందుకు మర్చిపోయారు? సార్, నేను ప్రియా కాల్ రికార్డ్ని మళ్ళీ చెక్ చేశాను. జితేంద్ర అనే అబ్బాయి నంబర్ తెలిసింది. జితేందర్తో ప్రియా 2-3 సార్లు ఫోన్ చేసింది. కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసింది ఈ జితేందర్ ఒకేసారి 2-3 అమ్మాయిలతో కాంటాక్ట్లో ఉన్నాడు. చాలా ప్రమాదమైన వాడు. మన కళ్ళలో కారం కొట్టి తిరుగుతున్నాడా? ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎనీవే,
మజ్నుని ముందు లేపో. వాడే చెప్పాలి ప్రియా ఎక్కడుందని. సార్ చెప్పరా, చెప్పు. సార్ ప్రియా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సార్. మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు సార్. ఏమేం తెలుసో పూర్తిగా చెప్పు, లేదంటే నీ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తాం, అర్థం చేసుకో. నన్ను నమ్మండి, నేను ప్రియాని ఏం చేయలేదు సార్. సార్ నేనెందుకు సార్ తన్ని చేస్తాను సార్? ప్రియాని నా గురువుని చెప్పుకుంటాను సార్. ఏంటి గురువు అంటే? గురువు అంటే సార్ తనే నాకు అంతా సార్. తను నాకు ఒక గురువు లాంటిది సార్. నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడు. ఇలా చూడు, నేనేం చెప్తానో అదే రిపీట్ చేయి. ఫ్యూచర్లో ఏంటి నా ఫ్యూచర్? ఇలా చూడు, ఫ్యూచర్ నీకు నాకు ఒక పాస్లో కథ ఉంది. అది ఏంటంటే, ప్లీజ్ ఈ రోజు కాదు రేపు జితు. ప్లీజ్ బాయ్. వచ్చేసింది. హాయ్ ప్రియా మేడం. ఇలా చూడండి, ప్లీజ్ నన్ను వదిలేయండి. అలా ఎలా వదిలేస్తాను? నువ్వంతా బుద్ధి లేనోడువా? ఇలా చూడు, నువ్వు నన్నేమీ చేయలేవు. ఏ అమ్మాయిలాగా నటించానో అలాంటి అమ్మాయిలకి నువ్వంటే నచ్చవు. ఇలాగంతా బలాత్కారం చేసేవాళ్ళంటే నువ్వు ఎక్కువ కంపల్ చేసేవనుకో, వెళ్ళిపోరా అని టాటా పంపించేస్తుంది. నీ పాద కథలు చెప్పి మమ్మల్ని మోసం చేయొద్దు. ప్రియా ఎక్కడుందో తెలిసేంత వరకు వీడు ప్రశాంతంగా ఉండకూడదు. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. సార్ వదినా, వదినా మీరు ఇలా భోంచేయకుండా ఉంటే ఎవరికి ఉపయోగం చెప్పండి? నాకు మీ బాధ అర్థమవుతోంది, కానీ ఇప్పుడు జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. రండి వచ్చి తినండి, లేదంటే ప్రమాదం. వదినా చూడండి సార్, ఇది ప్రియా సోషల్ మీడియా అకౌంట్. ఇందులో తను చాలా మందితో చాట్ చేసింది. చాటింగ్ మాత్రమే కాదు, వీడియో కాల్ ద్వారా కూడా మాట్లాడింది. అందుకే ప్రియ గురించి అడిగినప్పుడు మనకి ఏమీ దొరకలేదు. వాడి పేరేంటి? ఎవరితో చాటింగ్ చేస్తుంది? ప్రమోద్ శుక్లా, మనోజ్ రాజ్పుత్, తరుణ్ రాజ్. సార్ ఆ జితేంద్ర ఏం చెప్పట్లేదు. ప్రియ ఎక్కడికి వెళ్ళిందో తెలీదట. సరే వాడిని వెళ్ళనివ్వు. రాజన్ని క్లోజ్గా వాచ్ చేయమను. అప్పుడే తెలుస్తుంది వాడు నిజంగానే నటిస్తున్నాడా లేదా అని. ముందు ఆ ముగ్గురిని మీట్ అవ్వాల్సిందే. ఇక్కడ ప్రమోద్ శుక్లా ఎవరో? నమస్కారం సార్, నేనే. చెప్పండి సార్. నీతో నేను ఒంటరిగా మాట్లాడాలి. అలా రా, ఫ్రీగా మాట్లాడదాం రా. మనోజ్ పద 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 పద. ఇలాంటి డిజైన్ మీరు ఎక్కడ వెతికినా మీకు దొరకదు. ఇది మన షాప్లో మాత్రమే దొరుకుతుంది. మనోజ్ అతన్ని తీసుకురా. నేనేం చేశాను సార్? సార్ మేమేం చేయలేదు సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ ప్రియా ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు సార్. సార్ ప్రియా వీళ్ళతో మాట్లాడుతున్న విషయం నాకు తెలియదు సార్. తను నన్ను మాత్రమే ప్రేమిస్తుందని నేను అనుకున్నాను. సరే ఒక విషయం చెప్పు, దీనికి మ్యాచ్ అయ్యేటట్టు వేరే ఎక్కడ దొరుకుతుంది? సార్ తన నాతో చాలా క్లోజ్గా ఉండేది సార్. వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయేది. ఇది నేనే ఉంచుకున్నా ప్లీజ్. తప్పకుండా తీసుకెళ్ళు. ఇక్కడున్నవన్నీ నీకే. సార్ తను నాతో కూడా ఇలా మాట్లాడుతుంది సార్. నీకు తెలుసా ప్రమోద్, ఎప్పుడంతా నీతోనే ఉంటానో మనసు లోపల అలాగే ఎగిరినట్టుంటుంది. ఏమంటున్నారు? మీ ముగ్గురిని ప్రియా డేట్ చేస్తుందా? అవును సార్. శోభ
పూలాగా ఉండే అమ్మాయిని ఏ బుద్ధి లేనోడు ఇలా చేశాడో తెలియట్లేదే. అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. నాన్నతో మాట్లాడారా? లేదు. ప్రియాని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. మనకే తెలియకుండా మన కూతురు విషయంలో చాలా జరిగాయి, కానీ ప్రియ కూడా అలాగే జరిగింది. నాన్నకి ప్రియ గురించి అసలు ఏమీ తెలీదు. నిజం తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడేం చేయక్కర్లేదు. టైం వచ్చినప్పుడు అన్నయ్య చెప్తాడు ఏం చేయాలని. ఓకే? సార్, ఆ ముగ్గురు కుర్రాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళ పద్ధతి ఏంటో అర్థం కావట్లేదు సార్. బబ్లీ హత్య ప్రియా కనిపించకుండా పోవడం నాకు తెలిసి తీరాలి. ఓకే సార్. ఒక్క నిమిషం ఉండు. సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా? లేదు సార్, దొంగ బండ్లు అమ్మే చోట నేను విచారించాను. ఆ స్కూటీ గురించి ఏం తెలియలేదు. ఈ రోజుల్లో మనుషులకి చాలా రకాల మొహాలుంటున్నాయి, అది బయటకు తెలియట్లేదు. కానీ ప్రియా జీవితం మామూలు జీవితం కాదు. తను 2 రకాల జీవితం జీవించింది. ప్రియా ఒంటరితనానికి ఆధారం మనోజ్, ప్రమోద్, తరుణ్. పోలీసులకు దొరికిపోయి వాళ్ళు నిజం చెప్పారంటే అది ఊహకి అందని విషయంగా మారుతుంది. ప్రియా కూడా తన ఇష్ట ప్రకారమే ఇంటించి వెళ్ళిపోయిందని అనుకున్నారు. కానీ ఇందులో ఇంకొక ప్రశ్న కూడా ఉంది. అదేంటంటే ప్రియాకి చాలా మంది శత్రువులు ఉన్నారు. ప్రియా కనిపించకుండా పోవడానికి కారణం ఒకవేళ వీళ్ళ హస్తం ఏదైనా ఉండుంటుందా? పోలీసులు ఈ బబ్లీ కేసులో ఇప్పుడు కూడా ఒక ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే వీళ్ళకి కనిపించకుండా పోయిన బబ్లీ ఫోన్ డీటెయిల్స్ దొరికాయి. సార్, ఒక వ్యక్తి వచ్చి ఈ ఫోన్ అమ్మేసి వెళ్ళాడు సార్. నేను ఎంత రేటుకి అడిగితే అంత రేటుకి ఇచ్చాడు సార్. ఇప్పుడే రిపేర్ చేద్దామని ఆన్ చేశాను సార్. షాప్లో సీసీటీవీ ఏదైనా ఉందా? లేదు సార్. సరే, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరైనా మొబైల్ అమ్మడానికి మీ షాప్కి వచ్చారా? లేదు సార్. మీకు ఆ వ్యక్తి గుర్తుంటే స్కెచ్ చేయడానికి హెల్ప్ చేయండి. మీకు ఈ 4 కుర్రాళ్ళ గురించి తెలుసా? లేదు సార్. అసలు ఎవరు వీళ్ళు? ఈ 4తోనూ ప్రియాకు అఫైర్ ఉంది. ఏంటది? ఉండదు సార్. మీరు అమ్మాయిని కనిపెట్టలేకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నారా? తను చదువులో చాలా టాపర్ సార్. ఇలాంటి విషయాల్లో తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నేను బాగా చెప్పగలను. మన పక్కనే ఉండే వాళ్ళకి ఎన్నో మొహాలు ఉండడం నిజం, అలాగే ఇది కూడా నిజం. నాకు ఈ విషయం ముందే తెలుసు. ఈ కుర్రాళ్ళ కాదు, ఆ ప్రియ లక్షణం గురించి. సార్, మొబైల్ డేటా ఇందులో ట్రాన్స్ఫర్ అయింది సార్. థ్యాంక్ యూ. ఇలా చూడండి సార్, బబ్లీ మొబైల్లో డేటా దొరికింది. షాకింగ్. ఇద్దరిని వెంటనే పిలిపించు. సార్. సార్, ఉదయం తప్ప ఇందులో ఏం లేదు. అన్న ఉదయంతో అసలు టైం స్పెండ్ చేయరు. The number you have called is currently switched off. వదినా, మీరు ఈ రాత్రి సమయంలో ఎందుకు వచ్చారు? నాకు మీ ఫీలింగ్స్ తెలుస్తున్నాయి, కానీ అన్నయ్య అసలు మాట్లాడడానే మానేశారు. ఆయన మీతో అసలు టైం స్పెండ్ చేయడం లేదు.
సరే బాధపడకండి. ఎవరు ఉన్నారా? ఒకవేళ బబ్లీ లేచిందంటారా? రూమ్లోకి వెళ్ళి చూద్దా. మేము అనుకున్నాం బబ్లీ మమ్మల్ని చూసిందని. అది వెరిఫై చేయడానికి రూమ్కు వెళ్ళాం. బబ్లీ నిద్రపోతోంది. కానీ బబ్లీ మమ్మల్ని వీడియో తీసిన సంగతి మాకు తెలియదు సార్. అంతేగాని మేమేమి చేయలేదు సార్. అలాగే ఇంకో విషయం సార్, ఆ విషయం అన్నయ్య మీతో చెప్పుండరు సార్. విషయం ఏంటి? నాకెందుకో శంకర్ లఖండ్లే బబ్లీని చంపిట్టారనిపిస్తుంది. శంకర్కి ఎప్పుడు వదిన మీద కన్నుంది. ఇప్పటి వరకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ ఠాకూర్ ఎక్కడున్నాడు? వెళ్దాం పద. అతడు ఎప్పుడు మత్తులోనే ఉంటారు సార్. అప్పుడు సార్ వదిన్నే బలవంతం చేయాలని చూశారు. ఇరుక్కున్న వెంటనే నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావా? తప్పించుకుందాం అనుకుంటున్నావా? సార్ నేను అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే మీరు వదిన అడగండి. సార్ అయితే ఆ విషయం నిజమైతే ముందుగా ఆ విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? సార్ లఖన్ ఉమేష్ అని బెదిరించారు. ఎవరి దగ్గరైనా ఏదైనా చేస్తే అందరినీ చంపేస్తామని బెదిరించారు. బబ్లీని మీరేగా చంపేసింది? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే చంపి పారేస్తాను. సార్ ఒప్పుకుంటున్నాను సార్. 4 సంవత్సరాల క్రితం శోభా మీద నేను చేయి వేశాను. కానీ బబ్లీని మేమెవరూ చంపలేదు సార్. నిజంగానే వాళ్ళ చిన్నమ్మని మేము వెతికెళ్ళలేదు. వీళ్ళు నిజం చెప్పనంత వరకు నీ స్టైల్ చూపించు. లఖన్ ఇంకా తన తమ్ముడు చెప్పిన స్టేట్మెంట్నే మళ్ళీ చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో ఒక కొత్త ముఖం లోపలికొచ్చింది. ఒక్క నిమిషంలో ఇతను కేసుని తలకిందులుగా మార్చేశాడు. సార్ ఇతని ఫేస్ కట్టు మనం అనుమానించిన వారితో మ్యాచ్ అవ్వట్లేదు. ఇతను ఎవరై ఉంటారు? ఒకవేళ వీడేనా వాడు? వీడినే నా బబ్లీని చంపడానికి హైర్ చేసింది. బబ్లీ మొబైల్ వాడి దగ్గరే ఉందంటే బబ్లీ లాకెట్ కూడా వాడి దగ్గరే ఉండాలి. ఒకవేళ ఈ వ్యక్తికి ఈ ముగ్గురుతోటి సార్ ఆ ముగ్గురు వ్యక్తుల కాల్ రికార్డ్స్ లొకేషన్ కనిపెట్టేశాను. దాని ద్వారా మనకి తెలిసింది ప్రియ కనిపించకుండా పోవడానికి 2 రోజుల క్రితం వీళ్ళు టచ్లో ఉన్నారు. అంతకుముందు వీళ్ళు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ప్రియ కనిపించకుండా పోయి తన బాడీ మనకి దొరికినప్పుడు ఈ ముగ్గురు సేమ్ లొకేషన్లో ఉన్నారు. చెప్తాను. తనకి అన్ని విషయాలు తెలిసిపోయాయి. తను ఒకే సమయంలో 2-3 అబ్బాయిలతో తిరుగుతోంది సార్. మాకు ఏం తెలిసిందంటే తరుణ్ ఇంకా అభినయ్ కాకుండా తను ప్రమోద్ని కూడా మోసం చేస్తుంది. మీరు ముగ్గురు కలిసి తనని ఏం చేశారు? ఇలా చూడు. సారీ, కొంచెం అర్జెంట్. మాకు చాలా టెన్షన్గా ఉంది. మా అమ్మకి ఒంట్లో బాలేదు. నేను వెంటనే చూడాలనుకుంటున్నాను. నీ దగ్గర కొంచెం డబ్బుంటే తీసుకొస్తావా? ఇప్పుడు నాకు కావాలి. సరే నేను వస్తున్నాను. బబ్లీ ఒకే నిమిషం వస్తానా? తన్నెందుకు నేను తీసుకొచ్చావు? తన ఇంటి వైపే వెళ్తూ ఉన్నాను. నన్ను చూసేసరికి పట్టుకుంది. స్కూటీలో ఎక్కేసింది. 1 నిమిషం వస్తాను. కాసేపు ఇక్కడే ఉందో, నేను ఇప్పుడే వస్తాను. సరేనా? సరే. నీకు వెరైటీగా కుర్రోళ్ళతో ఉండాలంటే ఇష్టం కదా, కానీ తనను మేము చంపలేదు సార్. సైకో లాంటి పని చేసి సాధారణంగా చెప్తున్నావా? మీరు చేస్తున్నదంతా బబ్లీ చూసింది కదా, అందువల్ల ఆ అమ్మాయిని చంపేశారా? సార్ బబ్లీని మేము చంపలేదు సార్. రాజ్దీప్, క్రైమ్ సీన్కి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాలి. దిగండ్రా. బబ్లీ బాడీ మాకు ఇక్కడే దొరికింది.
ప్రియాని ఎక్కడ రేప్ చేశారో? సార్ సార్ ఆ బండి ఎక్కడ ఆగిందో అక్కడే స్కూటీ ఆగింది. చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేయండి, ఏది మిస్ అవ్వకూడదు. మూవ్. సార్ ఇలా చూడండి సార్, ఈ చోట చూసినప్పుడు కాస్త డౌట్గా ఉంది సార్. ఇక్కడ తవ్వమని చెప్పు. సార్ సార్ తను ప్రియానే. అభిషేక్, సార్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. వీళ్ళ ముగ్గురిని లాకప్లో పడాయి. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒకవేళ బబ్లీని ప్రియాని ఇతనే చంపితే ఒకే చోట పూడ్చుండాలి కదా. ప్రియాని ఇక్కడ పూడ్చారు, బబ్లీ ఇంకెక్కడ ఉందేంటి? ఒకవేళ వీళ్ళు చెప్పేది నిజమేనా? హంతకుడు వేరేవాడా? రాజ్దీప్, ఇప్పుడు అందరికీ రికార్డ్ చేసే అలవాటు ఉంది. ఒకవేళ ఈ సంఘటన జరిగేటప్పుడు రికార్డ్ ఎవరైనా చేసుంటాడు. బబ్లీ మొబైల్ని చెక్ చేయి, బాగా చెక్ చేయి. ఒకవేళ అందులో డిలీటెడ్ మెసేజ్ ఏదైనా ఉంటే దాన్ని రికవరీ చేయి. సార్ నేను చేసింది ఫినిష్ చేసావా రాజ్దీప్? ఒక్క నిమిషం సార్, బబ్లీ ఫోన్లో ఎలాంటి లొకేషన్ దొరకలేదు సార్. మరొకటి దొరికింది, రండి సార్. ఉమేష్కు లఖన్కు గొడవైనప్పుడు బబ్లీ దాన్ని రికార్డ్ చేసింది. ఆ రికార్డింగ్లో ఈ వ్యక్తి ఉన్నారు చూడండి, అతని ఫేస్ కట్ దీనికి మ్యాచ్ అవుతోంది. అతనే బబ్లీ ఫోన్ నమ్మేశాడు. చూడండి సార్. అయ్యో సార్ సార్, ఇల్లు మొత్తం వెతికేశాను. బబ్లీ లాకెట్ దొరకలేదు సార్, కానీ ప్రియా స్కూటీ నంబర్ ప్లేట్ దొరికింది. ప్రియా స్కూటీ ఎక్కడ? సార్ నేను దాన్ని పార్ట్గా విడదీసి బయట విడిభాగాలుగా అమ్మేశాను సార్. మరి బబ్లీ మొబైల్ అదెక్కడ నీకు దొరికింది? సార్ మొబైల్ ఎవరు లేని ఆ బంగ్లాలో దొరికింది, దాన్ని తీసుకొచ్చేసాను సార్. ప్రియాకి బబ్లీకి సంబంధం ఏంటి? ఆ బబ్లీ లాకెట్ ఎక్కడా? బబ్లీ లాకెట్ నీ కవర్లోనే దొరికింది. ఎందుకు ఇలా చేశావు? స్టార్టింగ్ నుంచి ప్రియా నడవడికలు అసలు బాలేవు. తను చదువులో నంబర్ 1 అయినందువల్ల తను పట్టించుకోలేదు మేము. నువ్వెందుకు ప్రియాని చంపావు? ఆ రోజు ప్రియ మా ఇంటికి వచ్చింది. ఆ రోజు తను బబ్లీని తీసుకెళ్ళింది. ఆ విషయం నాకు తెలీదు. బబ్లీ ఇంటికి రాలేదు. నేను తను వెతుక్కుంటూ వెళ్ళాను. తను వెతకడానికి బబ్లీ బబ్లీ ఆ చోటుకు వెళ్ళేసరికి పాడుబడిన బంగ్లా పక్కన ప్రియా స్కూటీ ఉన్నింది. బబ్లీ బబ్లీ ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళేసరికి అక్కడి నుంచి బబ్లీ ఏడుపు వినిపించింది. బబ్లీ ఆ పాడుబడిన ఇంట్లో చూసేసరికి అప్పుడే ఉమేష్ నమ్మకమైన జడాకి ఫోన్ చేసి గడ్డపారు తీసుకుని ఆ చోటుకు రమ్మని చెప్పాను. వాడికి 1000 రూపాయలు ఇచ్చాను. ఆ స్కూటీని కూడా తీసుకెళ్ళిపోమన్నాను. ప్రియ బాడీని ఈ పాడుపడిన ఇల్లు దగ్గర దూరంలో వెళ్లి పూడ్చేయమని చెప్పాను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు ప్రియా బాడీని మట్టిలో పూడ్చావు, బబ్లీని ఎందుకు అక్కడే వదిలి వెళ్ళావు? ఆ టైంలో ప్రియా బాడీతో బబ్లీ బాడీని కూడా పూడ్చి వెళ్ళొచ్చు కదా, ఎందుకు అలా చేయలేదు? నిన్నే. ఎందుకంటే ప్రియాకి తద్దినాలు జరిగేది నాకు నచ్చలేదు. తన జీవితంలో చేసిన పనులకి తనకు మోక్షమే దొరకకూడదు. తన నుంచే నా కూతురు బబ్లీ. బబ్లీ
ఇందులో బబ్లీ తప్ప ఏమీ లేదు. అది అందరికీ ముద్దు బిడ్డగా ఉనింది. మన అందరికీ జీవితంలో ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. మనం ప్రతిరోజు జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్యల నుంచి మనం బయటికి రాలేనప్పుడు ఆ టైంలో టెన్షన్ పెద్దదిగా మారి మనల్ని తింటుంది. అది పెద్దది కాకుండా లోపలే చిన్నదిగా దాచావంటే తర్వాత స్టేజ్లో అది బయటికి వచ్చిందంటే ఇంకొకరి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ కేసులో కూడా అదే జరిగింది. తరుణ్, మనోజ్, ప్రమోద్ ప్రియాని రేప్ చేశారు. శోభ తన కూతురు బబ్లీ ఇంకా చెల్లెల్ని చంపింది. అలాగే జానుకి ఇంకొకరు సపోర్ట్ చేశాడు. ఎవిడెన్స్ ని కప్పిపుచ్చడానికి చాలా పెద్ద తప్పు చేశారు. కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఇప్పుడు అందరూ వేచి ఉన్నారు. ప్రియ వాళ్ళ నాన్న తను చేసిన తప్పుని ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఇక బ్రిజేష్ కూడా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఉమేష్ తన భార్యని కాపాడడం కోసం న్యాయస్థానంలో పోరాడుతున్నాడు. ఒక రకంగా వాడికి చేసిన తప్పు అర్థమైంది, ఎందుకంటే అన్నిటికీ ఒక రకంగా వాడు కారణమే. నేను మీ అనూప్ సోనిని ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. నేను తర్వాత ఎపిసోడ్లో ఇంకొక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, క్రైమ్కి మనకి ఉన్న దూరం కేవలం ఒక దారం అంతటే. మీరే అలర్ట్గా ఉండాలి. సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.